ఈటీవీ ఛానల్లో ప్రతి బుధవారం రాత్రి ప్రసారమయ్యే ది అల్టిమేట్ డాన్స్ షో ఎంతటి ప్రేక్షకాదరణ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సినీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పై 2009లో ఈ డాన్స్ షోని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఏడాది నుండి ఈ ఏడాది వరకు నిర్విరామంగా ఈ రియాలిటీ షో 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. మోస్ట్ పాపులర్ యాంకర్స్ అయిన ఉదయభాను, ప్రదీప్ మాచిరాజు వంటి టాలెంటెడ్ యాంకర్స్ ఈ రియాలిటీ షో ద్వారా క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించారు. మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ రేఖా ప్రకాష్ మాస్టర్, తరుణ్ మాస్టర్, బృందా మాస్టర్ అయితే పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ తో టాలెంటెడ్ డాన్సర్స్ ని వెలికితీశారు. అయితే ఇదంతా ఒకప్పటి డాన్స్ షో. ఇప్పుడంతా మారిపోయింది. నిన్న మొన్నటి దాకా తెలుగు పాట లిరిక్స్ కూడా పాడటం చేత కాని నార్త్ కంటెస్టెంట్స్ చేత సర్కస్ ఫీడ్స్ చేయించి అదే అల్టిమేట్ డాన్స్ షో అని మన తెలుగు ప్రేక్షకుల్ని ఏమార్చిన ఈ షో నిర్వాహకులు గత 2 సీజన్ల నుండి షోలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆ మంచి మార్పు ఏంటంటే లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే విధంగా రీల్స్ మరియు కవర్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన డాన్సర్స్ ని కంటెస్టెంట్స్ గా తీసుకురావటం. అలా గత సీజన్ ది సెలబ్రిటీ స్పెషల్ ద్వారా ఆదర్శ్, వర్షిని, శ్వేత వంటి టాలెంట్ ఉన్న డాన్సర్స్ ను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా ది అల్టిమేట్ డాన్స్ షో కనీసం 17వ సీజన్ కు వచ్చాకైనా మార్పు చెందింది అని అందరూ భావించేలోపు ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సీజన్ లో కూడా చాలా మంది లోకల్ టాలెంటెడ్ డాన్సర్స్ ను ఎంకరేజ్ చేసేందుకు షో నిర్వాహకులు నడుం బిగించారు. అలా ఈ షోకి కంటెస్టెంట్స్ గా తీసుకున్న వారిలో జాను లిరి ఒకరు. ఇక ఇటీవల ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో జరిగిన మాస్ థీమ్ ఎపిసోడ్ లో ఈ కంటెస్టెంట్ ఫోక్ సాంగ్ తో వేదిక మీదకొచ్చింది. శనగ చేన్లో నిలబడి చేతులు ఎవే అంటూ డీజే బీట్ సాంగ్ తో సాగే ఈ పాటకు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం జాను లిరి తన ఎక్స్ప్రెషన్స్ తో జడ్జెస్ ను కట్టిపరేసింది. దీంతో శేఖర్ మాస్టర్ అయితే జాను డాన్స్ ని విపరీతంగా మెచ్చుకున్నాడు. నిజానికి ఓ సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే కంటెస్టెంట్ బాడీ లాంగ్వేజ్, వినూత్నమైన డ్రెస్సింగ్, గ్రూప్ డాన్సర్స్ తో కెమిస్ట్రీ, ప్రాపర్టీస్ వాడటం, స్టేజ్ మొత్తం యూజ్ చేయడం, వెరైటీ స్టెప్స్ తో అదరగొట్టడం వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలగలుపుంటాయి. అయితే జడ్జెస్ కూడా ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని పర్ఫార్మెన్స్ లో ఉంటేనే ఆ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు ఇస్తారు. కానీ తాజాగా జాను లిరి పర్ఫార్మెన్స్ విషయంలో ఇలాంటి ఎలిమెంట్స్ ఏవి జడ్జెస్ పరిగణలోకి తీసుకోలేదని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ శేఖర్ మాస్టర్ కు జాను లిరి పర్ఫార్మెన్స్ లో ఏం నచ్చిందిరా బాబు అంతలా పొగుడుతున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఆమె పర్ఫార్మెన్స్ కు సంబంధించిన ప్రోమో మరియు వీడియో నెట్టింట వైరల్ గా మారి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. నిజానికి జాను లిరి టిక్ టాక్ లో చేసుకునే అమ్మాయి. ఈమె ఫోక్ సాంగ్ సింగర్ గా మరియు డాన్సర్ గా ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. కనకవ అనే ఫోక్ సింగర్ పాడిన నరసపెల్లె సాంగ్ లో కూడా ఈమె డాన్స్ చేసింది. ఇక తాజాగా డి స్టేజ్ మీద డాన్స్ చేసిన శనగ చేన్లో నిలబడి అనే పాటకు జాను గతంలోనే డాన్స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ కూడా చేసింది. నిజం చెప్పాలంటే ఆ యూట్యూబ్ లో ఉన్న సాంగ్ కంపోజిషన్ డీలో పర్ఫార్మ్ చేసిన దానికన్నా బాగుంటుంది. ఇక జాను లిరి వ్యక్తిగత విషయాలకి వస్తే ఈమె కొన్నేళ్ల క్రితం టోనీ కిక్ అనే నటుడిని ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల డివోర్స్ కూడా ఇచ్చేసింది. వీరికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం జాను లిరినే ఆ కొడుకుని పెంచుతుంది. ఆ అబ్బాయినే డి స్టేజ్ మీదకి తీసుకొచ్చి అందరికి పరిచయం కూడా చేసింది. దీంతో శేఖర్ మాస్టర్ సైతం ఆమెకు అంత పెద్ద కొడుకున్నాడా అని ఆశ్చర్యపోయాడు.